ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వర్షపు నీటిని వృధాగా పోకుండా నిల్వ చేసేందుకు ఓ బృహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకులు నిర్మిస్తున్నారు. భక్తులు స్నానాలు చేయడానికి, తాగునీరు వంటి అవసరాలకు ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. శ్రీ వకుళమాత అన్నదాన భవనం పైకప్పు విస్తీర్ణం 65,000 SFT, ధర్మ అప్పారాయ నిలయం పైకప్పు 40,000 SFT ఉంటుంది. ఆ రెండు సత్రాల వద్ద ఒక్కో ట్యాంకును 39 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మాకు 2 మేజర్ బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నదానం బిల్డింగ్ సుమారు 60,000 SFT రూఫ్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా 120 రూమ్స్ సుమారు 40,000, రెండు కలిపి 1 lakh SFT స్పేస్ ఏరియా ఉంటుంది. మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. దీనివల్ల 120 రూమ్స్ మీద సుమారు 2.5 lakhs లీటర్స్ వాటర్ ట్యాంకు, అదేవిధంగా అన్నదానం బిల్డింగ్ మీద మరొక 2.5 lakhs వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి రూఫ్ టాప్ మీద పడిన వాటర్ అంతా ఫిల్టర్ చేసి క్యాచ్ చేసి స్టోరేజ్ ట్యాంక్ లో వాటిని స్టోర్ చేసి భక్తులకు ఉపయోగకరంగా ఫర్దర్ స్నానాలకు కానీ లేదంటే టాయిలెట్స్ వాటర్ కానీ రీసైకిల్ చేసి వాటిని ఉపయోగిస్తడం జరుగుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. 500 అడుగుల నుంచి వాటర్ బోర్ పెట్టి కొండ మీదకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెయిన్ వాటర్ క్యాచ్మెంట్ చేయడం వల్ల మాకు సుమారు 2.5 లక్షల లీటర్లు ఎట్ ఏ టైం, అంటే సుమారు 4-5 రోజులకి సరిపడా వాటర్ మేము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది.